సాంబవి తన కొడుకు సంజయ్‌కి, అంజలికి ఎంగేజ్‌మెంట్ జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే పూలదండ వేయబోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా చిరాకు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే పూలదండను సంజయ్‌కి వేయబోయి బంటికి అయితే వేసేస్తూ ఉంటుంది. అది చూసిన సాంబవి అయితే, "ఏంటి అంజలి అలా చేసావు? నువ్వు పూలదండ వేయాల్సింది సంజయ్‌కి కదా! బంటికి ఎందుకు వేశావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అంజలి అయితే చాలా చిరాకు పడిపోయి, ఎందుకు వేయకూడదు, నా భర్త బంటి, నేను నా భర్తకే వేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నా భర్త బంటి నాకు అగ్ని సాక్షిగా తాళి కట్టాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సాంబవి అయితే, ఏంటి మీ అందరూ నన్ను మోసం చేశారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పెద్దోడా, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న గన్ననైతే తీసుకొని రారా, వీళ్ళని కాల్చి పడేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి మాత్రం, ఏంటి మీరు మమ్మల్ని కాల్చి పడేసేది, మీ రివాల్వర్ నా దగ్గర ఉంది, ఇప్పుడు మీ చుట్టూ నా చేతుల్లో ఉంది, నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి, మీరు చెప్పినట్లు నేను చేయడం కాదు, ఇన్నాళ్ళు మీరు మంచివాళ్ళు అనుకొని మీ దగ్గర ఉన్నాము, కానీ మీ విశ్వరూపం ఏంటో మాకు తెలిసింది అని చెప్పేసి అయితే తనకి రివాల్వర్ చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.